హాయ్, దిస్ ఇస్ వెంకటేష్. ఆల్రెడీ నేను ప్రీవియస్గా కొన్ని వీడియోస్ అనేది పౌండరీ ట్రేడ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే ట్రేడ్లో పౌండరీ షాప్ యొక్క హ్యాండ్ టూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫౌండరీ అంటే ఏంటో తెలుసుకుందాం. పౌండరీ ఆర్ కాస్టింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ producing metal or alloy component parts of desired shapes by firing the molten metal or alloy into a prepared mold and then allowing the metal to cool and solidify. The solidified piece of metal or alloy is known as casting. So casting అంటే ఏమంటే ఒక మోల్టెన్ మెటల్ తీసుకొని ఆ మోల్టెన్ మెటల్ని ఏం చేస్తున్నామంటే ఒక మౌల్డ్లో ఏం చేస్తున్నాం, పౌరింగ్ చేస్తున్నాం. అలా పౌరింగ్ చేసిన తర్వాత దానికి ఏమి ఇస్తున్నామంటే కూలింగ్ అనేది అలో ఇస్తున్నాం అనమాట. అలా అలో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ మెటల్ అనేది మోల్టెన్ మెటల్ అనేది సాలిడిఫై అవుతుంది. సో ద సాలిడిఫైడ్ పీస్నే మనము కాస్టింగ్ అంటాం. ద సాలిడిఫైడ్ పీస్ ఆఫ్ మెటల్నే కాస్టింగ్ అంటాం. ఓకే, నెక్స్ట్ introduction of tools. There are large number of tools and equipments used in foundry shop for carrying out different operations such as sand preparation, molding, melting, powering and casting. So ఈ పౌండరీ షాప్లో లార్జ్ నెంబర్స్ ఆఫ్ టూల్స్ అనేది ఎక్విప్మెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో వాటిని మనము యూజ్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది చేయొచ్చు. సో వాటిలో కొన్ని ఆపరేషన్స్ ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ మౌల్డింగ్ కానీ, సో అదేవిధంగా ప్రిపరేషన్ ఆఫ్ మెల్టింగ్, అదేవిధంగా పౌరింగ్ కానీ, సో కాస్టింగ్. సో ఇవన్నీ కూడా పౌండరీ షాప్లో ఉండే ఎక్విప్మెంట్స్ లేదా టూల్స్ని యూజ్ చేసుకొని మనం చేయడానికి అనుకూలంగా ఉండే కొన్ని ఆపరేషన్స్ అన్నమాట. సో నెక్స్ట్ దే క్యాన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ యాజ్ ఎ హ్యాండ్ టూల్స్, sand conditioning tools, flasks, power operated equipments, metal melting equipments, and peddling and finishing equipments. సో దీంట్లో మనకు చాలా రకాలుగా హ్యాండ్ టూల్స్ ఉన్నాయన్నమాట. వాటిలో ఏంటంటే కండిషనింగ్ టూల్స్ ఒకటి, ఫ్లాస్క్ సంబంధించి, పవర్ ఆపరేటెడ్ ఎక్విప్మెంట్ సంబంధించి, మెటల్ మెల్టింగ్ అంటే మెటల్ని మెల్టింగ్ చేయడానికి ఉపయోగించే ఎక్విప్మెంట్స్, అదేవిధంగా పెట్లింగ్ అంటే బ్రోకెన్ అంటే మనం ఇచ్చిన మౌల్డ్ రెడీ చేసిన తర్వాత ఆఫ్టర్ ఫినిషింగ్ ద కాస్టింగ్, సో అలాంటప్పుడు మౌల్డ్ని ఏం చేస్తామంటే బ్రోకెన్ చేస్తాం అన్నమాట. సో ఆ బ్రోకింగ్ అనేది చేయడానికి పెట్లింగ్ అనేది చేయాలి. సో అండ్ ఫినిషింగ్ ఎక్విప్మెంట్స్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ టూల్స్ అనేది మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హ్యాండ్ టూల్స్ ఆర్ యూజ్డ్ బై మోల్డర్ ఇన్ మోల్డ్ మేకింగ్ ఆపరేషన్స్. సో అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ హ్యాండ్ టూల్స్ అనేది కూడా ఇన్ మోల్డ్ మేకింగ్ ఆపరేషన్స్లో మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ టూల్స్. ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ 18 టూల్స్. హ్యాండ్ రిడిల్ అని, షోవెల్ అని, ర్యామర్స్ అని, స్ప్రూ పిన్ అని, స్ట్రైక్ ఆఫ్ బార్ అని, మాలెట్, డ్రా స్పైక్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ టూల్స్ ఇన్ ఫౌండరీ షాప్ అన్నమాట. సో ఇవన్నీ కూడా కొన్ని మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ వన్ హ్యాండ్ రిడిల్. సో హ్యాండ్ రిడిల్ అనేది ఇక్కడ మనం చూసినట్లయితే డయాగ్రామ్ బాగానే కనిపిస్తూ ఉంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ స్క్రీన్ ఆఫ్ స్టాండర్డ్ సర్క్యులర్ వైర్ మెష్ ఎక్విప్డ్ విత్ ఏ సర్క్యులర్ వుడెన్ ఫ్రేమ్. సో ఇక్కడ మనకు ఒక స్టాండర్డ్ సర్క్యులర్ వైర్ మెష్ ఉంటుంది. ఆ మెష్ అనేది ఎలా ఉంటుందంటే వుడెన్ ఫ్రేమ్లో సెట్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ జనరల్లీ యూజ్డ్ ఫర్ క్లీనింగ్ ద శాండ్, ఫర్ రిమూవింగ్ virgin మెటీరియల్ such as నెయిల్స్, షార్ట్ మెటల్, స్ప్లింటర్స్ ఆఫ్ వుడ్. అంటే మనం యూజ్ చేసే శాండ్లో కొన్ని నెయిల్స్ కానీ లేదా షార్ట్ మెటల్స్ కానీ స్ప్లింటర్స్ కానీ అంటే వుడ్కి సంబంధించిన కొన్ని ప్లింటర్స్ చిన్న చిన్న ముక్కలు ఉంటాయి అన్నమాట. వాటినన్నిటినీ ఏం చేస్తామంటే క్లీనింగ్ చేస్తాం. దీన్నే మనము స్క్రీనింగ్ అని కూడా చెప్పొచ్చు అన్నమాట. సో ఈ స్క్రీనింగ్ ద్వారా శాండ్లో ఉండే కొన్ని
స్మాల్ మెటీరియల్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి అనమాట. సో అప్పుడు శాండ్ అనేది క్లీన్గా ఉంటుంది. నెక్స్ట్, ఈవెన్ పవర్ ఆపరేటెడ్ రిడిల్స్ ఆర్ అవైలబుల్ ఫర్ రిడ్లింగ్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ శాండ్. అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ శాండ్ అనేది మనం యూజ్ చేసేటప్పుడు దాన్ని మనం రిడిల్ చేయాలన్నప్పుడు, సో అలాంటప్పుడు ఏమి యూజ్ చేస్తామంటే పవర్ ఆపరేటెడ్ రిడిల్స్ అనేది యూజ్ చేస్తాం. సో వీటి ద్వారా ఎక్కువ అమౌంట్ ఆఫ్ శాండ్ అనేది మనం స్క్రీనింగ్ చేయొచ్చు అనమాట, క్లీనింగ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్, షోయల్ డయాగ్రామ్ చూడండి. సో షోయల్ అనేది ఇట్ కన్సిస్ట్ ఆఫ్ an స్టీల్ ప్యాన్ ఫిట్టెడ్ విత్ ఏ లాంగ్ వుడెన్ హ్యాండిల్. ఇది ఒక స్టీల్ ప్యాన్ అనేది ఉంటుంది. ఈ స్టీల్ ప్యాన్ అనేది ఎక్కడ ఫిట్ చేస్తామంటే ఒక వుడెన్ హ్యాండిల్లో ఫిట్ చేస్తాం అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మిక్సింగ్, టెంపరింగ్ అండ్ కండిషనింగ్ ద పౌండరీ శాండ్ బై హ్యాండ్. సో ఇది దేనికోసం యూజ్ చేస్తామంటే మిక్సింగ్ పర్పస్కి, అంటే శాండ్ అనేది మిక్సింగ్ చేయడానికి, టెంపరింగ్ చేయడానికి, కండిషనింగ్ ద పౌండరీ శాండ్స్. సో దానికోసం అనేది ఇది యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ మూవింగ్ అండ్ ట్రాన్స్ఫరింగ్ ద మోల్డింగ్ శాండ్ టు ద కంటైనర్ అండ్ మోల్డింగ్ బాక్స్ ఆర్ ఫ్లాస్క్. ఇట్ షుడ్ ఆల్వేస్ కెప్ట్ క్లీన్. సో ఇది ఇది ఇంకో విధంగా యూజ్ చేస్తామంటే శాండ్ని మూవ్ చేయడానికి, అదేవిధంగా మోల్డింగ్ శాండ్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి. సో ఒక మోల్డింగ్ బాక్స్ ఉంది, ఆ మోల్డింగ్ బాక్స్లో శాండ్ అనేది ఫిల్ చేయడానికి, లేదా ఫ్లాస్క్ ఉంది, ఫ్లాస్క్లో శాండ్ని ఫిల్ చేయడానికి. సో ఇటువంటి వాటికి ఇది ఎక్కువగా ఉపయోగిస్తారు అనమాట. దాన్ని మనము షోయల్ అంటాం. ఈ షోయల్ అనేది ఎప్పుడు ఆల్వేస్ క్లీన్గా ఉండాలి. సో నెక్స్ట్, ర్యామర్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. డయాగ్రామ్ మనం చూసినట్లయితే, సో ర్యామర్స్ దస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ స్ట్రైకింగ్ ద మోల్డింగ్ శాండ్ మాస్ ఇన్ ద మోల్డ్ బాక్స్ టు ప్యాక్ ఆర్ కాంపాక్ట్ ఇన్ యూనిఫామ్లీ ఆల్ అరౌండ్ ద ప్యాటర్న్. సో ఈ ర్యామర్స్ అనేది ఎక్కువగా దేనికి యూజ్ చేస్తామంటే స్ట్రైకింగ్ ద మోల్డింగ్ శాండ్, అంటే మోల్డింగ్ శాండ్ ఏం చేయొచ్చు స్ట్రైకింగ్ చేయడానికి, అండ్ మోల్డింగ్ బాక్స్ టు ప్యాక్, అంటే మోల్డింగ్ బాక్స్లో ప్యాక్ అయిన శాండ్ని స్ట్రైకింగ్ చేయడానికి ఇది ఎక్కువ ఉపయోగిస్తారు. అదేవిధంగా ఇక్కడ ఇట్ యూనిఫామ్లీ అరౌండ్ ద ప్యాటర్న్. సో మాకు మోల్డింగ్ బాక్స్ తీసుకుంటే ఆ మోల్డింగ్ బాక్స్లో ప్యాటర్న్ అంటే సెట్ చేస్తాం. మిడిల్ ద మోల్డింగ్ బాక్స్, అంటే మిడిల్ బాక్స్ ఉంటుంది కదా మోల్డింగ్ బాక్స్ అనేది, ఆ బాక్స్లో మనకు ప్యాటర్న్ అనేది సెట్ చేస్తాం. ఆ ప్యాటర్న్ సరౌండింగ్ మొత్తం శాండ్ అనేది ఫిల్ చేస్తాం. సో అరౌండ్ ద ప్యాటర్న్, ఆ ప్యాటర్న్ చుట్టూ కూడా మనం ఏం చేస్తామంటే ఈ ర్యామర్స్తో స్ట్రైకింగ్ ఇస్తాం అనమాట, బై యూజింగ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనమాట. అంటే స్ట్రెంగ్త్ కోసం అలా చేస్తాం. నెక్స్ట్, ద కామన్ ఫార్మ్ ఆఫ్ ర్యామర్స్ యూజ్డ్ ఫర్ ర్యామింగ్ ఆర్ హ్యాండ్ ర్యామర్, పిన్ ర్యామర్, ఫ్లోర్ ర్యామర్ అండ్ న్యూమాటిక్ ర్యామర్ విచ్ ఆర్ బ్రీఫ్లీ డిస్క్రైబ్డ్. దీంట్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. అవేమంటే చూడండి, ఫస్ట్ వచ్చి హ్యాండ్ ర్యామర్, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి పిన్ ర్యామర్, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ఫ్లోర్ ర్యామర్, అండ్ అదేవిధంగా ఫోర్త్ వన్ వచ్చి న్యూమాటిక్ ర్యామర్స్ అన్నమాట. వీటిలో టైప్స్, ర్యామర్స్లోనే టైప్స్. ర్యామర్ దేనికి యూజ్ చేస్తామని చెప్పాం, స్ట్రైకింగ్ ద మోల్డింగ్ శాండ్ మాస్, అంటే ఆ శాండ్ అయితే ఏదైతే ఉందో ఆ మోల్డింగ్ శాండ్ అంతా కూడా ఏం చేస్తామంటే స్ట్రైకింగ్ చేస్తాం. అది ప్యాటర్న్ అరౌండింగ్ కావచ్చు, లేదా బాక్స్ అరౌండింగ్ కావచ్చు, అంటే బాక్స్ లోపల ఇన్సైడ్ అంతా ఉండే శాండ్ అంతా కూడా స్ట్రైకింగ్ చేయడానికి ర్యామర్స్ అనేది యూజ్ చేస్తాం. వాటిలో టైప్స్ అనమాట. హ్యాండ్ ర్యామర్, ఇట్ ఈస్ జనరల్లీ మేడ్ ఆఫ్ వుడ్ ఆర్ మెటల్. ఈ హ్యాండ్ ర్యామర్ అనేది మామూలుగా అయితే వుడ్తో కానీ లేదా మెటల్తో కానీ ఇది తయారవుతుంది. అదేవిధంగా ఇట్ ఈస్ స్మాల్ అండ్ వన్ ఎండ్ ఆఫ్ విచ్ క్యారీస్ ఏ వెడ్జ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్. సో ఇట్ ఈస్ స్మాల్ అండ్ ఒక ఎండ్ అనేది స్మాల్ ఎండ్గా ఉంటుంది, విచ్ క్యారీస్ వెడ్జ్ టైప్ కన్స్ట్రక్షన్ కాల్డ్ పీన్ అంటాం. సో ఒక దాన్ని స్మాల్ ఉంటుంది, దాన్ని పీన్ అంటాం. అదర్ ఎండ్ వచ్చి ప్రాసెస్ ఏ సాలిడ్ సిలిండ్రికల్ షేప్. సో అదర్ ఎండ్ ఏముంటుందంటే సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది, దాన్ని మనము బట్ అంటాం. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఎండ్ ఏమో స్మాల్ ఎండ్ ఏమో ఏమంటామంటే పీన్ అంటాం. అదేవిధంగా సాలిడ్ సిలిండ్రికల్ షేప్లో ఉండే అదర్ ఎండ్నేమో బట్ అంటాం. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ర్యామింగ్ ద శాండ్ ఇన్ బెంచ్ మోల్డింగ్ వర్క్. సో ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే హ్యాండ్ హ్యామర్ అనేది అండ్ ర్యామర్ అనేది ఆన్ ద బెంచ్, అంటే బెంచ్ మీద ఏ వర్క్ అయితే మనకు ఈ ఫౌండరీ వర్క్ చేస్తామో
ఆ పౌండరీ వర్క్లో ఈ హ్యాండ్ ర్యామర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్, ఇట్ హ్యాస్ ఏ వెడ్ షేప్డ్ కన్స్ట్రక్షన్ ఫార్మ్డ్ అట్ ద బాటమ్ ఆఫ్ ఏ మెటాలిక్ రాడ్. సో ఈ ఫిన్ ర్యామర్ అనేది ఒక ఎడ్ షేప్డ్ కన్స్ట్రక్షన్ టైప్లో ఉంటుందన్నమాట. బాటమ్ ఆఫ్ ఏ మెటాలిక్ రాడ్ అంటే బాటంలో మనం చూస్తే మెటాలిక్ రాడ్. ఇట్ ఈస్ జనరల్లీ యూజ్డ్ ఇన్ ప్యాకింగ్ ద మోల్డింగ్స్ అండ్ ఇన్ పాకెట్స్ అండ్ కార్నర్స్. ఈ యొక్క పిన్ ర్యామర్ అనేది ఎక్కడ మనకు జనరల్గా యూజ్ చేస్తామంటే మౌల్డింగ్స్ అన్ని ప్యాక్ చేసిన తర్వాత వాటిలో సంబంధించి కార్నర్స్ అని ఆ మౌల్డింగ్ బాక్స్ సంబంధించి కార్నర్స్లో కానీ పాకెట్స్లో కానీ ఇలాంటివన్నీ వాటి దగ్గర. సో వాటిని ఏం చేస్తామంటే ప్యాకింగ్ ఇస్తాం, అంటే స్ట్రైకింగ్ ఇస్తాం అన్నమాట. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ఫ్లోర్ ర్యామర్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ లాంగ్ స్టీల్ బార్. ఇది ఎలా ఉంటుందంటే లాంగ్ స్టీల్ బార్ కలిగి ఉంటుంది. అదేవిధంగా క్యారింగ్ ఏ ఫిన్ ఎట్ వన్ ఎండ్ అండ్ ఏ ఫ్లాట్ పోర్షన్ ఆఫ్ అదర్. అంటే ఒక ఎండ్ ఏమో పిన్ ఉంటుంది, అదర్ ఎండ్ ఏమో ఫ్లాట్ పోర్షన్ కలిగి ఉంటుందన్నమాట, ఫ్లాట్గా ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ హెవియర్ అండ్ లార్జర్ ఇన్ కంపారిజన్ టు హ్యాండ్ ర్యామర్. సో హ్యాండ్ ర్యామర్తో మనం కంపేర్ చేసుకుంటే ఇది చాలా పెద్దదిగా ఉంటుంది, చాలా పొడవుగా ఉంటుంది అన్నమాట. సో ఇట్స్ స్పెసిఫిక్ యూజ్ ఇన్ ఫ్లోర్ మోల్డింగ్ ఫర్ ర్యామింగ్ ద శాండ్ ఫర్ లార్జర్ మోల్డ్స్. అంటే దీని యొక్క స్పెసిఫిక్ యూజ్ ఏంటంటే స్పెషల్ యూజ్ ఏంటంటే ఫ్లోర్ మోల్డింగ్ ఫర్ ర్యామింగ్ ద శాండ్ అండ్ లార్జర్ మోల్డ్స్. అంటే పెద్ద పెద్ద మోల్డ్స్కి శాండ్ అనేది ఫిల్ చేస్తారనమాట. సో అలాంటి వాటిలో మనకు ఈ ఫ్లోర్ ర్యామర్ అనేది ఇచ్చేస్తాం. డ్యూ టు ఇట్స్ లార్జ్ లెంత్ ద మోల్డర్ క్యాన్ ఆపరేట్ ఇట్ ఏ స్టాండింగ్ పొజిషన్. దీన్ని ఏ పొజిషన్లో మనం ఆపరేట్ చేయాలంటే స్టాండింగ్ పొజిషన్లో మాత్రమే దీన్ని ఆపరేట్ చేయగలుగుతాం, ఎందుకంటే ఇది ఒక లార్జ్ టైప్ కాబట్టి. నెక్స్ట్ ఫోర్త్ వన్, న్యూమాటిక్ ర్యామర్స్. దెర్ ఆర్ కన్సిడరబుల్ టైమ్ అండ్ లేబర్ అండ్ ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ లార్జ్ మోల్డ్స్. ఈ న్యూమాటిక్ ర్యామర్స్ అనేది దే సేవ్ కన్సిడరబుల్ టైమ్ అండ్ లేబర్. అంటే టైంని లేబర్ని సేవ్ చేస్తుంది అన్నమాట. సో టైం అనేది మనకు సేవ్ అవుతుంది, లేబర్ అనేవారు కూడా తక్కువగా ఉండే విధంగా ఈ న్యూమాటిక్ ర్యామర్స్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. అంటే మిషన్స్ టైప్ అన్నమాట. మిషన్స్లో మనం యూజ్ చేసే ఒక న్యూమాటిక్ ర్యామర్ లాగా అన్నమాట. కాబట్టి ఇది చాలా మిషన్ అంటే మనకు టైం అనేది కలిసి వస్తుంది. సో లేబర్స్ అనేవి కూడా తక్కువగా ఉంటారు అన్నమాట. సో మామూలుగా ఈ ర్యామర్స్ అయితే ఇవన్నీ బై హ్యాండ్ ద్వారా కానీ లేదా ఒక ఆపరేటర్ ద్వారా కానీ చేయాల్సి వస్తుంది. సో ర్యామర్ అంటే మనం దేనికి యూజ్ చేస్తాము? స్ట్రైకింగ్ ద మోల్డింగ్స్. నెక్స్ట్ స్క్రూ పిన్. మనం చూడొచ్చు ఇక్కడ స్క్రూ పిన్ అనేది ఎలా ఉంది, ఒక స్ట్రైట్ బార్ లాగా ఉంది. ఇట్ ఈస్ ట్యాపర్డ్ రాడ్ ఆఫ్ వుడ్. సో ఇది ఎలా ఉంటుందంటే వుడ్తో తయారవుతుంది, అదేవిధంగా ట్యాపర్డ్గా ఉంటుంది, లేదా ఐరన్ విచ్ ప్లేస్డ్ ఆర్ pushed in a cope to join mold cavity while the molding stand and the cope being rammed. ఈ స్క్రూ పిన్ దేనికైనా యూజ్ చేస్తామంటే tapered rod wood or iron which placed or pushed in cope to join mold cavity molding stand and the cope being rammed. అంటే మనకు స్క్రూ పిన్ అనేది కొన్ని కోప్ అనే పార్ట్ ఉంటుంది, ఆ పార్ట్లో మనం దీన్ని ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఎందుకోసం అంటే లేటర్ ఇట్స్ విత్డ్రాల్ ఫ్రమ్ ద కోప్ ప్రొడ్యూస్ ఏ వర్టికల్ హోల్ ఇన్ మౌల్డింగ్ శాండ్. సో ఒక మౌల్డింగ్ బాక్స్లో శాండ్ అనేది ఫిల్ చేసిన తర్వాత దాన్ని మనం కోప్గా తీసుకుంటాం. ఆ కోప్ పార్ట్లో శాండ్ అనేది ఫిల్ చేసిన తర్వాత శాండ్ ఫిల్ చేసేటప్పుడే ఏం చేస్తామంటే ఈ స్క్రూ పిన్ అనేది ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. సో ఇన్సర్ట్ చేసి దాని సరౌండింగ్ మొత్తం కూడా శాండ్తో బాగా ఫిల్లింగ్ ఇస్తాం. అలా ఫిల్లింగ్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తామంటే లేటర్ విత్డ్రాల్ అంటే ఆ కోప్ నుంచి ఏం చేస్తామంటే దాన్ని విత్డ్రాల్ చేస్తాం. ఎలా అంటే వర్టికల్ పొజిషన్లో దాన్ని పొజిషన్ ఇస్తాం. అలా పొజిషన్ ఇచ్చిన తర్వాత శాండ్ అనేది ఫిల్ చేసిన తర్వాత కూడా ఆ తర్వాత ఏం చేస్తామంటే దాన్ని విత్డ్రాల్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుందంటే ఒక హోల్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని మనం వర్టికల్ హోల్గా ఫామ్ చేసుకుంటాం, అంటే వర్టికల్ హోల్గా అది ఫామ్ అవుతుంది అన్నమాట. దీన్ని కాల్డ్ స్ప్రూ అన్నమాట. అంటే ఈ వర్టికల్ హోల్నే స్ప్రూగా చెప్పవచ్చు.
ఎందులో అంటే మోల్డింగ్ సాండ్లో. నెక్స్ట్, త్రూ విచ్ మోల్టెన్ మెటల్ ఈస్ ఫౌర్డ్ ఇన్ టు ద మోల్డ్ యూజింగ్ గేటింగ్ సిస్టమ్. సో ఈ హోల్ దేనికి, ఒకటి హోల్ అనేది దేనికంటే మనకు మోల్డెన్ మెటల్ని పవరింగ్ చేయడానికి అనమాట, అంటే పోయడానికి. ఈ వర్టికల్ హోల్ గుండా ఏం చేస్తామంటే మోల్డెన్ మెటల్ని పోస్తాం అనమాట. దానికోసమే ఈ స్క్రూ పిన్ అనేది యూజ్ చేస్తాం. ఇట్ హెల్ప్స్ టు మేక్ ప్యాసెస్ ఫర్ pouring ద మోల్డెన్ మెటల్ ఇన్ మోల్డ్ త్రూ గేటింగ్ సిస్టమ్. సో గేటింగ్ సిస్టమ్ ద్వారా ఈ యొక్క వర్టికల్ హోల్ గుండా ఏమవుతుందంటే ఆ మోల్డెన్ మెటల్ అనేది పాస్ అవుతూ వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్, స్ట్రైకర్ బార్. Striker bar is a flat bar having straight edge and is made of wood or iron. ఈ స్ట్రైకర్ బార్ అనేది చాలా స్ట్రైట్గా ఉంటుంది, స్ట్రైట్ ఎడ్జ్ని కలిగి ఉంటుంది. ఇది వచ్చి వుడ్తో తయారు చేస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్, ఇట్ ఈస్ టు స్ట్రైక్ ఆఫ్ బార్, స్ట్రైక్ ఆఫ్ ఆర్ రిమూవ్ ద ఎక్సెస్ శాండ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ మోల్డింగ్ బాక్స్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ramming, thereby making its surface plain and smooth. Its one of edge is made beveled and other and is kept perfectly smooth and plain. సో ఇది ఏంటంటే దీని యొక్క స్ట్రైకర్ బార్ యూజ్ ఏంటంటే స్ట్రైక్ ఆఫ్ రిమూవ్ ద ఎక్సెస్ మెటీరియల్. అంటే మనకు సపోజ్ ఒక మోల్డింగ్ బాక్స్ తీసుకొని మోల్డింగ్ బాక్స్లో శాండిల్ని ఫిల్ చేసి ప్యాటర్న్ అనేది సెట్ చేస్తాం. ఆ ప్యాటర్న్ సెట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే స్ట్రైకర్ బార్ తీసుకొని, ఈ స్ట్రైకర్ బార్ ఎలా ఉంది, ఒక స్ట్రైట్ ఎడ్జ్ని కలిగి ఉందన్నమాట. సో ఈ స్ట్రైట్ ఎడ్జ్ ద్వారా ఏం చేస్తామంటే దానిపైన ఉండి మౌలింగ్ బాక్స్ పైన శాండ్ ఫిల్ చేస్తాం కదా, ఆ ఫిల్ చేస్తున్న శాండ్ అనేది ఎక్సెస్గా ఉన్నప్పుడు ఆ ఎక్సెస్ మెటీరియల్ అంతా కూడా ఏం చేస్తామంటే రిమూవ్ చేస్తాం. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్ట్రైకర్ బార్. నెక్స్ట్, mallet. Mallet is similar to wooden hammer and is generally as used in carpentry or sheet metal shops. Mallet అనేది మనకు అక్కడ షీట్ మెటల్ ట్రేడ్లో ఉపయోగిస్తారు, లేదా కార్పెంటరీ ట్రేడ్లో కూడా ఉపయోగిస్తారు అన్నమాట. ఇది ఒక వుడెన్ హ్యామర్ అన్నమాట. సో ఈ వుడెన్ హ్యామర్ అనేది ఫౌండరీలో ఎలా యూజ్ చేస్తామంటే మోల్డింగ్ షాప్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డ్రైవింగ్ ద డ్రా స్పైక్ into the pattern and then wrapping it for separation from the mold surface so that pattern can be easily withdrawn, leaving the mold cavity without damaging the mold surfaces. ఏంటంటే ఇక్కడ యూజ్ ఏంటంటే మ్యాలెట్ యొక్క యూజ్ అనేది మనం ఆల్రెడీ ఒక మోల్డింగ్ బాక్స్ తీసుకొని మోల్డింగ్ బాక్స్లో శాండ్ అనేది ఫిల్ చేసిన తర్వాత ప్యాటర్న్ అనేది సెట్ చేస్తాం అన్నమాట. ప్యాటర్న్ సెట్ దేనికోసం అంటే మోల్డ్ క్యావిటీ అనేది ఫామ్ అవ్వడం కోసం. మౌల్డ్ క్యావిటీ ఫామ్ అవ్వాలంటే ప్యాటర్న్ సెట్ చేసి దాని ప్యాటర్న్ సరౌండింగ్ మొత్తం ఉంటూ కూడా శాండ్ అనేది ర్యామింగ్ చేయాలన్నమాట. అలా ర్యామింగ్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఆ ప్యాటర్న్ అనేది రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే విత్డ్రా చేయాలన్నమాట ఆ మౌల్డింగ్ బాక్స్ నుంచి. సో ఆ విత్డ్రా చేయాలంటే మనకు ఒక పిన్ అనేది లేదా నెయిల్ అనేది యూజ్ చేసుకొని దాని ద్వారా ఏం చేస్తామంటే ఆ నెయిల్ని ఈ మాలెట్ ద్వారా ఏం చేస్తామంటే స్ట్రైకింగ్ చేస్తాం. ఐ మీన్ wrapping the for separation from the mold surfaces so that the pattern can be easily withdrawn. అంటే ప్యాటర్న్ అనేది ఈజీగా విత్డ్రాన్ చేయడానికి ఇక మాలెట్ అనేది యూజ్ చేస్తారనమాట. ఓకే, ఈ మాలెట్ అని యూజ్ చేసి నెయిల్స్ ద్వారా కానీ దాని ద్వారా అనేది ప్యాటర్న్ అనేది రిమూవ్ చేస్తాం. అంటే వితౌట్ డ్యామేజింగ్ ద మోల్డ్ సర్ఫేస్. ఆ మోల్డ్ సర్ఫేస్ శాండ్ సర్ఫేస్ అనేది మోల్డింగ్ బాక్స్లో మోల్డ్ సర్ఫేస్ ఉంది కదా, ఆ మోల్డింగ్ సర్ఫేస్ అనేది డ్యామేజ్ కాకుండా సో స్మూత్గా దాన్ని రిమూవ్ చేయాలన్నమాట. అంటే విత్డ్రా చేయాలి దేనంటే ప్యాటర్న్. సో దానికోసం మ్యాలెట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్, డ్రా స్పైక్ ఈజ్ ట్రాప్డ్ స్టీల్ రాడ్ హ్యావింగ్ ఏ లూప్ ఆర్ రింగ్. ఇట్ ఈస్ వన్ ఎండ్ అండ్ ఏ షార్ప్ పాయింట్ ఎట్ అదర్. ఇక్కడ మనం చూసినట్టు డయాగ్రామ్లో ఒక ఎండ్ ఏమో లూప్ లేదా రింగ్ని కలిగి ఉంది, అదర్ ఎండ్ ఏమో షార్ప్ కలిగి ఉంది అనమాట. ఇట్ మే బి స్క్రూ థ్రెడ్స్ ఆన్ ద ఎండ్ టు ఎంగేజ్ మెటల్ ప్యాటర్న్ ఫర్ విత్డ్రాల్ ఫ్రమ్ ద మోల్డ్. సో దీనికి మనకు స్క్రూ థ్రెడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ స్క్రూ థ్రెడ్స్ అనేవి దేనికంటే ఎండ్ టు ద ఎంగేజ్, అంటే ఈ థ్రెడ్స్ అనేటివి ఎంగేజ్ చేస్తాయి అన్నమాట మెటల్ ప్యాటర్న్ మీద. మనకు ఇది ప్యాటర్న్ అనేది రిమూవ్ చేయాలంటే ఈ స్క్రూస్ అనేటివి ఆ ప్యాటర్న్ లోపల ఎంగేజ్ అవుతాయి అన్నమాట.
అప్పుడు ఏమవుతుందంటే మనము ఇక దీన్ని ఈ డ్రా స్పైక్ని మనము పైకి లాగినప్పుడు ఆ స్క్రూస్ అనేవి బాగా సపోర్టింగ్ ఇచ్చి ఆ ప్యాటర్న్ అనేది అప్పుడు ఏమవుతుందంటే విత్డ్రాల్ అవుతుంది మోల్డ్ నుంచి. సో ఫ్రమ్ ది మోల్డ్ అప్పుడు ఈజీగా మనకు ప్యాటర్న్ అనేది రిమూవ్ అవుతుంది అనమాట, విత్డ్రాల్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డ్రివెన్ ఇంటూ ప్యాటర్న్ which is embedded in the molding sand and wraps the pattern to get separated from the pattern. అదే చెప్తుంది అంటే ఫస్ట్ ఈ పిన్ ఏం చేస్తామంటే ఈ డ్రా స్పైక్ అని ప్యాటర్న్ మీద ఇన్సర్ట్ చేస్తాం. ఆ ఇన్సర్షన్ చేసిన తర్వాత ప్యాటర్న్ అనేది దాంతోపాటు సపరేట్ చేయనప్పుడు ఫైనల్గా డ్రాస్ అవుట్ ఇట్ ఫ్రమ్ ద మోల్డ్ క్యావిటీ. అంటే మోల్డ్ క్యావిటీ అనేది ఫామ్ అవుతుంటాయి. మోల్డ్ క్యావిటీ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే ఈ డ్రా స్పైక్ని మనం విత్డ్రా చేసినప్పుడు, అంటే ఈ డ్రా చేసిన విత్డ్రా పైకి లాగినప్పుడు ఏమవుతుందంటే ఈ డ్రా స్పైక్తో పాటు ప్యాటర్న్ కూడా ఈజీగా పైకి వచ్చేస్తుంది అనమాట. మోల్డ్ బాక్స్ నుంచి సపరేట్ అవుతుంది. అప్పుడు మోల్డ్ క్యావిటీ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వెంట్ రాడ్. ఇట్ ఈస్ ఏ థిన్ స్పైక్డ్ స్టీల్ రాడ్ ఆర్ వైర్ క్యారింగ్ ఏ పాయింటెడ్ ఎడ్జ్ at one end and a wooden handle or bent loop at the other. సో ఒక ఎండ్ ఏమో ఎలా ఉంటుందంటే పాయింటెడ్ టైప్ ఉంటుంది, అదర్ ఎండ్ ఏమో హ్యాండిల్ టైప్ లేదా బెంట్ లూప్ అనేది ఉంటుంది అన్నమాట. ఆఫ్టర్ ర్యామింగ్ ద స్ట్రైకింగ్ ఆఫ్ ద ఎక్సెస్ అండ్ ఇట్ ఈస్ యూటిలైజ్డ్ టు పేర్ సిరీస్ ఆఫ్ స్మాల్ హోల్స్ ఇన్ ద మోల్డింగ్స్ అండ్ ద కో పోర్షన్. ఏం చేస్తామంటే ఆఫ్టర్ ర్యామింగ్ అయిపోయిన తర్వాత స్ట్రైక్ ఆఫ్ ద ఎక్సెస్ శాండ్. సో ఎక్సెస్ శాండ్ అంతా కూడా స్ట్రైకింగ్ చేస్తాం. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తామంటే ఆ మౌల్డింగ్ శాండ్ అంతా కూడా కో పోర్షన్లో ఏదైతే మౌల్డింగ్ శాండ్ ఉందో ఆ మౌల్డింగ్ శాండ్లో ఏం చేస్తామంటే స్మాల్ హోల్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. ఈ వెంట్ రాడ్ని యూజ్ చేసుకొని బై హ్యాండ్ ద్వారా ఏం చేస్తామంటే స్మాల్ హోల్స్ అనేది సో అక్కడక్కడ హోల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. దేనికోసం అంటే ద సిరీస్ ఆఫ్ ఫియర్స్ స్మాల్ హోల్స్ ఆర్ కాల్డ్ వెంట్ హోల్స్. ఆ స్మాల్ హోల్స్నే మనం శాండ్ మీద చేస్తాం కదా, ఆ స్మాల్ హోల్స్ని మనం ఏమంటాం అంటే వెంట్ హోల్స్ అంటాం. విచ్ ఆల్లోస్ ద ఎగ్జిట్ ఆర్ ఎస్కేప్ ఆఫ్ స్టీమ్ అండ్ గ్యాసెస్ డ్యూరింగ్ ఫౌరింగ్ ఎ మోల్డ్ అండ్ సోల్డిఫైయింగ్ ఆఫ్ ద మోల్డెడ్ మెటల్ ఫర్ ద గెటింగ్ ఆ సౌండ్ కాస్టింగ్. అంటే ఈ హోల్స్ అనేది మనం ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ హోల్స్ దేనికోసం అనేది అంటే ఎగ్జిస్ట్ ఆర్ ఎస్కేప్, అంటే స్టీమ్ లేదా గ్యాసెస్ అనేటివి బయటికి వచ్చేయడానికి, ఎస్కేప్ అవ్వడానికి మౌల్డింగ్ బాక్స్ నుంచి. సో మౌల్డింగ్ శాండ్ నుంచి ఈ గ్యాసెస్ కానీ స్టీమ్స్ అనేటివి ఎగ్జిస్ట్ అవ్వడానికి. ఈ స్టీమ్స్ లేదా గ్యాసెస్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మోల్టెన్ మెటల్ నుంచి వస్తుంది అనమాట. ఈ మోల్డ్ క్యావిటీలో మనం ఎప్పుడైతే మోల్టెన్ మెటల్ పోస్తామో అప్పుడు ఏమవుతుందంటే గ్యాసెస్ అనేది అలా ఉండిపోకుండా ఈ వెంట్ హోల్స్ కూడా ఎగ్జిస్ట్ అయిపోతుంది అనమాట. సో దానికోసమే వెంట్ రాడ్ అనేది వెంట్ హోల్స్ ప్రొవైడ్ చేయడానికి దేని మీద అంటే మోల్డింగ్ శాండ్ మీద. సో దానికోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ట్రోవెల్స్. దేర్ ఆర్ యూటిలైజ్డ్ ఫర్ ఫినిషింగ్ ఫ్లాట్ సర్ఫేస్ అండ్ జాయింట్స్ అండ్ పార్టింగ్ లైన్స్ ఆఫ్ ది మోల్డ్. They consist of metal blade, iron, and are equipped with wooden handle. The common metal blade shapes of trowels may be pointed or contoured, rectangular oriented. So, trowels అనేది దేనికోసం they are also used to cut in gates or repair the mold surfaces. అంటే స్మూతింగ్ పర్పస్ కానీ లేదా స్లిక్కింగ్ పర్పస్ కానీ. సో ఈ ట్రావెల్స్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఈ ట్రావెల్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. హ్యాండిల్ ఉంటుంది, అదేవిధంగా ఫ్లాట్ సర్ఫేస్ ఒకటి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ స్లిక్స్. దేర్ ఆర్ ఆల్సో రికగ్నైజ్డ్ యాజ్ ఏ స్మాల్ డబుల్ ఎండెడ్ మౌల్డ్. సో
Next one, slicks. There are also recognized as small double-ended mold. Sorry. నేను వచ్చేది నువ్వు ఊరికి పోతా వస్తా డోర్ తెస్తా ముందు డోర్ సౌండ్ వస్తాను. ఎన్నిసార్లు తెస్తావు డోర్ నువ్వు? డోర్ ఒకటి పెట్టు.